హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. భవిష్యత్తులో రాజకీయాల సినిమానా అంటే తన తొలి ప్రాధాన్యత రాజకీయాలకే ఇస్తానని పవన్ తేల్చి చెప్పారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన తన భవిష్యత్ ప్రణాళికలు అలాగే సినిమా కెరీర్ గురించి అన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చేశారు. నేను రాజకీయాల్లో బిజీగా ఉండిపోవడం వల్ల 3 సినిమాలు ఆగిపోయాయి. ఇక నా వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతోనే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని షూటింగ్లో పాల్గొంటున్నానని తెలిపారు. ఇక వీరమల్లు సినిమాది మరో పరిస్థితి. ఏకంగా 5 ఏళ్లుగా నిర్మాణంలోనే కొనసాగుతోంది. అందువల్ల నిర్మాత ఏఎం రత్నం చాలా కష్టాలు పడ్డారు. ఆయన్ని ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యంగా ఇప్పుడు ప్రమోషన్లలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఇక సినిమా హిట్ అవుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ముందు రిలీజ్ చేయాలి, ఆడాలి. ఇక ఆ సినిమా ఖచ్చితంగా ఆడుతుందన్న నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించామని తెలిపారు. అందువల్ల ఇకపై తాను సినిమాల్లో నటించే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చని హింట్ ఇచ్చారు. అయితే సినిమాలే నాకు ఇంధనం లాంటివి, అందువల్ల నిర్మాతగా మారి సినిమాలు నిర్మించే ఆలోచన ఉంది. సినిమాల్లో నటించాలంటే కనీసం 2-3 ఏళ్లు పడుతుంది. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైం కేటాయించలేను. అందువల్ల ప్రొడక్షన్ చేస్తే సినిమాలతో బంధం కొనసాగించినట్లు అవుతుందని అన్నారు. ఇక డబ్బులు వస్తాయి, నాకు వేరే వ్యాపారాలు లేవు కాబట్టి సినిమాలే నాకు దిక్కు. హీరోగా కాకపోయినా కనీసం నిర్మాతగా నా సినిమాలు వస్తూ ఉంటాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ అయిపోతానని చెప్పి పూర్తి క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక హరిహర వీరమల్లు స్టోరీ విషయం చెబుతూ అప్పట్లో హిందువులపై ఔరంగజేబు సాగించిన హింసాకాండ చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలిపారు. ఇందులో నేను కోహినూరు వజ్రాన్ని సాధించే పోరాట యోధుడిగా కనిపిస్తా అని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. తమ హీరో ఇకపై నటించడని తెలిసి తెగ బాధపడిపోతున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించనని, తన ఆఖరి సినిమా ఆల్రెడీ నటించేశానని ప్రకటించిన సంగతి మనకి తెలుసు. ఇక ఆ తర్వాత ఆయన మనసు మార్చుకొని వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టులు అంగీకరించారు. దీన్ని బట్టి పవన్ మళ్లీ మనసు మార్చుకొని ఖచ్చితంగా నటిస్తారని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ కి మాట మార్చడం అలవాటేనని, గతంలోనూ ఇలాంటి స్టేట్మెంట్లు చాలానే చూసామని సెటైర్లు వేస్తున్నారు.